తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియాలో ఒక ఆసక్తికరమైన చర్చ కొనసాగుతుంది. ఆ ఆసక్తికరమైన చర్చను మీ అందరికీ కూడా తెలియచేయాలి. ఎందుకంటే మనుషుల్ని తప్పుదారి పట్టించటం చంద్రబాబు అనుకూల మీడియాకు, చంద్రబాబు గారికి పెద్ద అలవాటు. తండ్రి చనిపోతే కూతురు చూడడానికి ఎందుకు వీల్లేదు అని చర్చ తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియాల్లో నిన్నంతా కూడా చేశారు. నేను కూడా చూశాను. ఆంధ్రజ్యోతి ఏబిఎన్ వెంకటకృష్ణ ఛానల్లో ముఖ్యంగా దానిపైన చర్చ కొంత ఆసక్తికరంగా కొనసాగింది. ముద్రగడ పద్మనాభం గారు చనిపోయారు. ఆయన అంత్యక్రియలకు కూడా కూతురు చూడడానికి వీల్లేదు అంటూ అక్కడున్న అభిమానులు, వాళ్ళ కుటుంబ సభ్యులు కన్న తల్లే నువ్వు చూడడానికి వీల్లేదు అని చెప్పడం జరిగింది. ఎందుకు చెప్పడం జరిగింది అనేది ప్రజలందరికీ కూడా తెలియాలి. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియాల్లో లక్ష్మీ పార్వతి గారితో వాళ్ళు పోలుస్తున్నారు. ఎన్టీఆర్ కుటుంబం ఇప్పటికి కూడా లక్ష్మీ పార్వతి గారిని ఎన్టీఆర్ గాడు దగ్గరికి పంపిస్తూ ఉందట. అందుకు తెలుగుదేశం పార్టీ నాయకులు చంద్రబాబు గారి కుటుంబం, నందమూరి కుటుంబ సభ్యులు చాలా చాలా మంచివాళ్ళు అని అంటున్నారు. కానీ ఇక్కడ ప్రజలందరికీ తెలియాల్సిన విషయం ఏమంటే అక్కడ తెలుగుదేశం పార్టీలో ఎన్టీఆర్ గారికి ద్రోహం చేసింది చంద్రబాబు నాయుడు గారు. ఎన్టీఆర్ గారి సతీమణి లక్ష్మీ పార్వతి గారు. అంటే లక్ష్మీ పార్వతి గారి భర్త ఎన్టీఆర్కు అన్యాయం చేసింది చంద్రబాబు నాయుడు గారు. ఎన్టీఆర్ గారి పార్టీని లాక్కున్నది కూడా చంద్రబాబు నాయుడు గారు. అంటే ఎన్టీఆర్ గారికి అన్యాయం చేసిన వ్యక్తులకు ఆ అధికారం ఉంటుందా లక్ష్మీ పార్వతి గారిని చూడకూడదు, నువ్వు గాడి దగ్గరకు రాకూడదు అని? ఏదైనా అంటే లక్ష్మీ పార్వతి గారు అనాలి, మీరంతా నా భర్తకు ద్రోహం చేశారు, మీరు చూడడానికి వీల్లేదు, నా భర్త గాడు దగ్గరికి రావడానికి వీల్లేదు అని అనాలి. కానీ అక్కడ తెలుగుదేశం పార్టీ మీడియాలో అలా చర్చ సాగట్లేదు. ఎన్టీఆర్ గారికి లక్ష్మీ పార్వతి గారు ద్రోహం చేశారని, ఎన్టీఆర్ గారి మరణం లక్ష్మీ పార్వతి వల్ల జరిగిందని ప్రజలకు హితోపదేశాలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎన్టీఆర్ గారి వీడియోలు ఇప్పుడు కూడా యూట్యూబ్లో ఉంటాయి. జామాత దశమ గ్రహం అంటూ ఎన్టీఆర్ గారు తనపైన ఎలా చెప్పులు వేశారో, చంద్రబాబు గారు వైస్రాయ్ హోటల్లో తనపైన చెప్పులు వేయించి ఎలా అవమానించారు, తన బ్యాంక్ అకౌంట్లు ఎలా క్లోజ్ చేశారు, ఎన్టీఆర్ గారు మనస్తాపంతో ఎలా చనిపోయారు, అన్ని డీటెయిల్స్ కూడా యూట్యూబ్లో సెర్చ్ చేస్తే తెలుస్తాయి. ఇక్కడ ముద్రగడ పద్మనాభం గారికి కూతురు అన్యాయం చేసిందని ముద్రగడ పద్మనాభం గారే చాలాసార్లు చెప్పారు. వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తున్నారు. కావాలంటే ఒక్కసారి ముద్రగడ పద్మనాభం గారు వాళ్ళ కూతురు గురించి ఏం మాట్లాడుతున్నారో మీరందరూ వినండి. తర్వాత మళ్ళీ మీ దీనిపై క్లుప్తంగా విశ్లేషించుకుందాం. నా మీద పెద్ద ప్రేమలు అనుభవిస్తూ ఉన్నారు. పిచ్చోళ్ళారా, అన్ని గుర్తున్నాయి. అయ్యా గతంలో సార్ మనస్పర్ధ వచ్చే చెప్తాను సార్ మీకు 7 సంవత్సరాల క్రితం నా భార్యకి క్యాన్సర్ వచ్చిందండి. హైదరాబాద్లో సర్జరీ చేయించానండి. 15 days హాస్పిటల్లో ఉన్నామండి. మళ్ళా 10 రూపాయలకి రండి కీమో చేయించాలని చెప్పి డాక్టర్ సెన్సార్ గారు చెప్తే ఈ ఎదవలకి ఇంటికి వచ్చానండి. ఈ ఎదవలో 5 నిమిషాలు కూడా లోపల రావద్దన్నారు మమ్మల్ని. 5 నిమిషాలు కూడా 3 బెల్లం మా ఇంటికి రావద్దు. ఇది వారి ఆదేశపడి వీళ్ళు మా మీద ప్రేమ చూపిస్తున్నారా? 3 బెల్లంతో కలిసి గుమ్మలు కాసేసి మా ఇంటి రావద్దు అంటే హైదరాబాద్లో బ్రాహ్మిన్స్ చక్ర సుధాకర్ గారు ఉంటే వారింటికి తీసుకెళ్ళిపోయి అయ్యా ఆ 2 days ఉండి నాకు ఎదుట అయ్యామండి. వీళ్ళు నాకు క్యాన్సర్ వచ్చింది, చిన్న కొడుకు వైద్యం చేయించట్లేదు, వీళ్ళు పట్టించుకోవట్లేదు అని ఏదో నాకు చేస్తున్నారు. భాష కూడా మారిపోయింది. నాకు తట్టుకోలేక నన్ను ఎందుకు ఎత్తుకోవాలా, నన్ను ఎందుకు రోడ్డు రాగారా, మీకు నాకు సంబంధాలు లేవే, వాళ్ళు నుంచి మిమ్మల్ని రాకపోకలు లేవే, పూర్తిగా దిగిపోయే, ఇంకా నన్ను టార్గెట్ చేస్తా ఉన్నారా? ఏ వాసించి టార్గెట్ చెప్పాలని అడుగుతా ఉన్నాను.
వెళ్ళిపోతున్నా పిల్లపు మున్సి మనవాణ్ణి ముత్తుల వీర్రావు గారు అబ్బాయిని బెదిరిపించేస్తే బెదిరిపోవడానికి ఈ రక్తంలో తేడా లేదు అని గ్రహించుకోండి. చూశారుగా ముద్రగడ పద్మనాభం గారు ఎంత ఆవేదనతో తన కూతురు వాళ్ళ ఇంటికి కనీసం 5 నిమిషాలు కూడా లోపలికి రానివ్వలేదు. తన తల్లికి అంటే ముద్రగడ పద్మనాభం గారి సతీమణికి క్యాన్సర్ వస్తే హైదరాబాద్లో చూపించుకోవడానికి వెళ్తే అక్కడ 10 రోజుల తర్వాత వాళ్ళు రమ్మని చెప్తే కూతురు ఇంటికి వెళ్తే కూతురు అల్లుడు ఇద్దరు కలిసి మా ఇంట్లోకి రావద్దండి అని చెప్పారు అని ముద్రగడ పద్మనాభం గారు అంటున్నారు. అందుకే ముద్రగడ కుటుంబ సభ్యులు ఆవేదనతో ముద్రగడ కూతుర్ని నువ్వు అంత్యక్రియల్లో పాల్గొనడానికి వీల్లేదు, ఆయన చూడడానికి వీల్లేదు, నువ్వు ఆయన్ను మనోవేదనకు గురి చేశావు. అదే కాదు, ముద్రగడకు ఇష్టం లేని పార్టీల్లోకి వెళ్ళి ముద్రగడ శత్రువులతో చేతులు కలిపి ముద్రగడను అవమానించి నానా రకాలుగా తిట్టిన టీడీపీ పార్టీని పవన్ కళ్యాణ్ను సంకలో పెట్టుకుని ముద్రగడను సొంత తండ్రిని విమర్శించిన ఆ కూతురికి ఇలాంటి అంత్యక్రియల్లో పాల్గొనకుండా ఆ కుటుంబ సభ్యులు చేయటం సమంజసమో కాదో మీరే కామెంట్ల రూపంలో తెలియజేయండి. ఎందుకంటే కన్న తల్లిని కనీసం ఇంట్లో కూడా రానివ్వనటువంటి తల్లి తండ్రిని గత 1-2 సంవత్సరాలుగా ఇబ్బంది పెడుతూ తండ్రికి ఇష్టం లేని పార్టీలో చేరి నానా మాటలు అంటూ అల్లరి చేసి ఆయన్ని రోడ్లోకి తీసుకొచ్చిన ఆ కూతురు అన్ని సంబంధాలు మాకు తెగిపోయాయి అని ఆ తండ్రి చెప్పిన తర్వాత కూడా ఎవరి కోసం ఏ సామాజిక వర్గ ఓట్ల కోసం ఈ నాటకాలు ఆడుతున్నారో ప్రజలందరికీ కూడా తెలియాలనే ఈ వీడియో పెట్టడం జరిగింది. మీరే న్యాయ నిర్ణేతలు, మీరే మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి. ఇక్కడ లక్ష్మీ పార్వతి గారి విషయానికి వస్తే లక్ష్మీ పార్వతి గారు ఎన్టీఆర్ గారి సతీమణి. ఏదైనా ఎన్టీఆర్ గారికి నష్టం చేకూర్చారంటే అది చంద్రబాబు నాయుడు వాళ్ళ కుటుంబ సభ్యులు. చివరి క్షణంలో ఆయన్ని ఎవరూ కూడా చూడలేదు. అధికారం ఎన్టీఆర్ గారి పైన ఉంది అంటే ఆయన భార్యకు ఉంటుంది. ఆమె అనాలి, నా భర్త గాడి దగ్గరికి మీరు రాకూడదు, మీరు నా భర్త పేరు తలవకూడదు అని లక్ష్మీ పార్వతి గారు అనాలి. కానీ తెలుగుదేశం అనుకూల మీడియాలో చంద్రబాబు కుటుంబ సభ్యులు లక్ష్మీ పార్వతి గారిని అనుమతిస్తున్నారట ఎన్టీఆర్ గాడి దగ్గరికి. వాళ్ళు మంచోళ్ళట, ముద్రగడ పద్మనాభం కుటుంబ సభ్యులు చెడ్డోళ్ళట. ఏం మాట్లాడుతున్నారు?